ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని నామంలో మీ అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాగ్దానం ఏంటో చూద్దాము. మత్తయి సువార్త 24వ అధ్యాయం 35వ వచనం. మాథ్యూ చాప్టర్ 24 verse 35. Heaven and earth will pass away, but my words will never pass away. ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏమాత్రమును గతింపవు. హల్లెలూయా. చూసారు కదండి ఈరోజు దేవుడు మాట్లాడినమాట. మనం దావీద్ జీవితం కనుక చూసినట్లయితే దావీద్కి దేవుడు ఒక వాగ్దానం చేస్తాడు. ఏంటి? ఏదేమైనా సరే నీ డైనాసిటీని డిస్ట్రాయ్ చేయను, నీ వంశం నుంచే రాజులు రాబోతున్నారు, నీ వంశం నుంచే ఇజ్రాయెల్కి రాజుగా ఉండబోతున్నారు అని. మనము దావీదు తర్వాత వచ్చిన కింగ్స్ని చూసినట్లయితే సొలొమోన్ కానీ మరి ఇంకా ఏ కింగ్స్ని అయినా సరే, ఇంకా ఏ రాజులైనా సరే ఎన్నో తప్పులు చేస్తుంటారు. అయితే ఆ తప్పులు చేసినప్పుడు దేవుడు ఒకటే మాట మాట్లాడతాడు, ఐ వాంట్ టు డిస్ట్రాయ్. కానీ నేను అది చేయదలుచుకోవట్లేదు, ఎందుకంటే నేను నా సేవకుడైన నా సర్వెంట్ అయిన దావీద్కి ఇచ్చిన వాగ్దానం బట్టి అని. ఆయనకి ఇచ్చిన వాగ్దానం బట్టి ఏదేమైనా సరే దేవుడు దావీదు వంశం నుంచి వచ్చిన వాళ్ళని రాజుగా చేశాడంట. ఈరోజు నువ్వు అనుకుంటున్నావా, దేవుడు ఎందుకు నా జీవితంలో చేసిన వాగ్దానాలు నెరవేరట్లేవు? ఎన్నో వాగ్దానాలు దేవుడు నా జీవితంలో చేశారు, కానీ ఏది వాగ్దానాలు నెరవేరడం లేదు అంటే దేవుడు చేసిన వాగ్దానాలు నెరవేరవా? ఇంకా అంతేనా? ఇంక నా జీవితంలో ఓన్లీ చెడు మాత్రమే జరుగుతుందా, మంచి జరగదా? ఇంకా నా జీవితంలో దేవుడు ఇచ్చిన వాగ్దానాలు నెరవేరవా అని అనుకుంటున్నారు కదండి. అయితే ఈరోజు దేవుడు మాట్లాడిన మాట ఏంటిదంట, ఆయన మాటలు అంటే తప్పకుండా మీ జీవితంలో నెరవేరబోతున్నాయంట. సో భయపడకండి, దిగులు పడకండి, ఆయన మాటలపైన విశ్వాసంతో నడుచుకోండి. దేవుడు మీ జీవితాన్ని గొప్ప మార్చబోతున్నారు. ఎలా అయితే ఇజ్రాయెల్ జనాంగం పట్ల దావీద్కి ఇచ్చిన వాగ్దానం బట్టి దేవుడైతే ఎలా అయితే ఉన్నాడో మీ జీవితంలో కూడా గొప్ప కార్యాలు చేయబోతున్నాడంట. ప్రార్థన చేసుకుందామా? నజరీడైన సర్వశక్తి గల యేసయ్య, అయ్యా అవునయ్యా, ఈరోజు ప్రభా నువ్వు మాతో మాట్లాడవయ్యా. అవునయ్యా, ఏదేమైనా సరే ప్రభా నీ మాట ఎన్నడూ కూడా గతించిపోవయ్యా. అవునయ్యా, మేము నమ్ముతున్నామయ్యా. ఇక్కడ చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డ లైఫ్లో ప్రభా మీరు ఏమైతే ప్రభా అవును వాగ్దానాలు చేశారో, అవునయ్యా, మనుషులు వాగ్దానం చేస్తే మర్చిపోవచ్చు, కానీ ప్రభా మీరు వాగ్దానం చేస్తే ఎన్నడూ కూడా మరవరు కదా ప్రభా. అవునయ్యా, ఈరోజు ప్రభా కొన్ని మా జీవితంలో వాగ్దానాలను మేము మర్చిపోయామేమో, కానీ ప్రభా ప్రతి వాగ్దానంని ప్రభా మీరు గుర్తుకు పెట్టుకుంటారు కదా ప్రభా. ఇది వింటున్న ప్రతి ఒక్క బిడ్డ లైఫ్లో ప్రభా అవును ప్రభా నీ కుమారుడు నీ కుమార్తె లైఫ్లో ప్రభా ఏవైతే వాగ్దానాలు ప్రభా మీరు చేశారో ప్రభా ఆ ప్రతి వాగ్దానాన్ని ప్రభా మీరు నెరవేర్చండి అయ్యా. వాళ్ళకున్న ప్రతి ఒక్క సమస్యల నుంచి బయటికి తీసుకొచ్చి ప్రభా అవునయ్యా మీ నామానికి మహిమకరంగా వాళ్ళ జీవితాలను మలచమని నజరీడైన సర్వశక్తి గల యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.